నమస్తే వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ మద్యం స్కామ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. శంషాబాద్కి సమీపంలోని సులోచన ఫామ్ హౌస్లో అధికారులు 11 కోట్లను సీజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ మద్యం కేసులో 30 కోట్లను సీజ్ చేసినటువంటి అధికారులు ఇప్పుడు తాజాగా మరో 11 కోట్లను సీజ్ చేశారు. మరి ఇంకెంత డబ్బు విదేశాలకు తరలించిన అవకాశం ఉంది, అలాగే ఇంకెన్ని డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సరే, తాజాగా ఈ మద్యం స్కామ్లో 11 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. సో మనం విన్నాం, ఇక్కడ డంప్స్ ఉన్నాయి, అక్కడ తెలంగాణలో కొన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఉన్నాయి అని చెప్పి ఇప్పటి వరకు చెప్పుకుంటున్నారు. కానీ ఎవరైతే జైల్లో ఉన్నారో వాళ్ళు అధికారులకు సరిగ్గా సహకరించకపోవడం వల్ల అవి బయటికి వచ్చే అవకాశం తక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. సో వరుణ్ పురుషోత్తం చెప్పడం ద్వారా ఇప్పుడు ఈ డంపు స్వాధీనం చేసుకున్నారు అంటున్నారు. ఇంక ఇలాంటివి ఎన్నుండే అవకాశం ఉంటుందంటారు? ఇక్కడ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారం గ్రామంలో ఈ సులోచన సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో ఇప్పుడు 11 కోట్ల రూపాయలు 12 బాక్సుల్లో దొరికినాయి. ఇది మీరు అన్నట్టు వరుణ్ అతను పురుషోత్తం సమాచారం ఇచ్చినందువల్ల పట్టుకున్నారు. ఇప్పటి వరకు మనకు తెలిసింది 7 డెన్లు, ఇది 8వది. ఇప్పటి వరకు హైదరాబాద్లో 6, అక్కడ హాల్మార్క్ అపార్ట్మెంట్ ఒకటి, అంటే 7, ఇది 8. ఇట్లాంటి ఇంకెన్ని రాబోతున్నాయో ల్యాండ్ మార్క్ అదే విజయవాడలో ల్యాండ్ మార్క్ సంబంధించింది. ఇప్పుడు ఇట్లాంటి ఇంకెన్ని రాబోతున్నాయో, మనం ఎన్ని విచిత్రాలు చూడాలో, ఇంకెంతమంది బయటికి రావాలో, ఎన్ని వేల కోట్ల రూపాయలు దొరకాలో. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు దగ్గర విదేశాలకి ఒక 10-15 వేల కోట్ల రూపాయలు తరలించుంటారు. చంద్రబాబు నాయుడు గారు పాపం చాలా తపన పడుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ప్రజలు మెరుగైన అవకాశాలు కల్పించడం కోసం, వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఈ డబ్బులన్నీ విదేశాలకు వెళ్తే ఊళ్ళో ఇంకా ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేడుండే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లా తరలించుకుపోయారు కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కటకటలాడిపోతూ ఉంది. ఉన్న డబ్బునంతా దూసుకెళ్ళిపోయాడు ఈరోజు. ఇప్పుడు మళ్ళీ ఆయన సృష్టించాలి. ఇప్పుడు ఆయన చేసే పనులు ఆయన చేస్తున్నాడు. కానీ కొనుగోలు శక్తి రావాలి అంటే ధనం ఎక్కడుంది? అందుకే వాళ్ళు తెలివిగా ధనం అంతా వాళ్ళ దగ్గర ఉండేటట్టుగా చేసుకున్నారు. అంటే ప్రజల దగ్గర ధనం ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళకి ముడుపులుగా అందినయే 3,600 కోట్ల రూపాయలు కనపడుతున్నాయి కదా. నేను మొట్టమొదటి కూడా చెబుతున్నాను, 25,000 కోట్ల రూపాయల నుంచి పై మాట 60,000 కోట్ల రూపాయల దాకా ధనాన్ని వాళ్ళు సంపాదించారు దీని మీద అని చెప్పారు, డబ్బుల్ని. ఎందుకంటే ముడుపుల ద్వారా కాదు, వాళ్ళ అమ్మకం ద్వారా, వాడు చేసిన వ్యాపారం ద్వారా, ప్రభుత్వం పేరు చెప్పి వాడు చేసుకున్నటువంటి వ్యాపారం ద్వారా ఈ మద్యానికి సంబంధించే 50,000 కోట్ల రూపాయల పైన డబ్బుల్ని వాళ్ళు విదేశాలకు తరలించారు, లేకపోతే వివిధ చోట్ల వాళ్ళు నిలవబెట్టుకున్నారు దీన్ని. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే పాపాల పుట్ట బయటకు వస్తే ఏ విధంగా పగులుతాయో, పాపాల పుట్ట బయలునప్పుడు ఏ విధంగా అయితే బయటకు వస్తాయో, ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉంటే విస్తుపోయే నిజాలన్నీ ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. అందుకనే మొన్నటికి పోయినసారి మీరు గమనించండి, సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించాడు కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి. జగన్మోహన్ రెడ్డి వెళ్ళలా. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరికను, కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గరికి నెల్లూరు? కారణం ఏంటి? నిస్సందేహంగా ఇదే. ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కాబట్టి పక్కదారి పళ్ళించాలి. కాబట్టి అక్కడ ఏదో హడావుడి చేసేసి, గందరగోళం చేసేసి, మళ్ళీ జనాన్ని హడావుడి చేసేసుకొని ప్రభుత్వం ఏమో ఇంతమందినే రావాలని అంటది, వీళ్ళేమో వేలం వెర్రిగా జనాలను పోగేసుకుంటూ వస్తారు, హడావుడి చేస్తారు, నెల్లూరులో మళ్ళీ ఒక గందరగోళం సృష్టిస్తారు. మరి అక్కడ ఎంతమంది తొక్కిసలాట జరిగిద్దో ఏం జరిగిద్దో వాళ్ళు కావాలని చేసేది కదా. ప్రజలైతే ఎగబడి చేసే పరిస్థితిలో లేరు. ఉదాహరణ ఏంటంటే మన బంగారుపాళ్యంలో చూసాం మనం. ఆయన వాహనం మీదకి ఏం పెద్దగా ఎగబడలా, ఆయన మీదకి ఎగబడ్డారు కానీ వాహనం మీదకి ఎగబడలేదు. ఎందుకంటే మన జరిగినటువంటి రెంటపాళ్ళ సంఘటనలో మనిషి చనిపోయి సింగయ్య ఆయన వాహనం కింద పడిపోయి చనిపోయిన ఉదంతం గుర్తొచ్చింది కాబట్టి ప్రజలు వాళ్ళ జాగ్రత్తలోనే వాళ్ళు ఉంటున్నారు. వీళ్ళు ఎంత రెచ్చగొట్టినా, వీళ్ళెంత వాళ్ళందరం తీసుకుని వచ్చి వాళ్ళకి కావాల్సిన విధంగా చెప్పమని చెప్పినా, హడావుడి చేయమని చెప్పినా కూడా ప్రజలైతే వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి ముఖ్యం కదా, వాళ్ళంతా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. మరి అలాంటిది ఇప్పుడు నెల్లూరులో మళ్ళీ హడావుడి చేయడం కోసం మాత్రమే వాళ్ళిద్దరిని, ఆయనేమో ప్రసన్న కుమార్ రెడ్డిని వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం, లేదంటే కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ 40వ నిందితుడు ఇతను. అతనికి సంబంధించి ఒక్కొక్క విషయాలన్నీ కూడా ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. కేసిరెడ్డి ఇక్కడ ఇంకో కుట్రకోణంగా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. నేను ఇన్ని రోజుల తర్వాత ఈ విషయాలను బయట పెడుతున్నారు అంటే ఇక్కడ కేసిరెడ్డి వరకే దీన్ని ఆపాలని ప్రయత్నం చేస్తున్నారేమో అనుమానం కూడా వస్తూ ఉంది. కానీ ఈ సిట్టు వాళ్ళ దగ్గర కావాల్సినటువంటి సమాచారం కూడా ఉంది. ఎప్పుడు ఎక్కడ ఎంత ధనాన్ని తరలించారు, ఏ వాహనాల్లో తరలించారు, వాహనం నెంబర్లతో సహా వీళ్ళ దగ్గర ఉన్నాయి. వాహనం ఏంటి, ఫార్చ్యూన్ వాహనం వెళ్ళిందా, లేకపోతే ఇన్నోవా వెళ్ళిందా,
మిగిలిన విషయాలన్నీ కూడా వీళ్ళ దగ్గర సమాచారం ఉంది కాబట్టి తప్పించుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు. కానీ వీళ్ళు కొత్తగా ఈ ప్రయోగం మొదలుపెట్టారని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే కేసిరెడ్డిని ప్రథమ ముద్దాయిగా పెట్టారు కాబట్టి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నీ చేశాడు. ఇప్పుడు కూడా అతను ఏం చెప్పాడు, కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆలోచనల విధానంగా ఆయన చెప్పిన విధంగా మేము అక్కడ పెట్టామంటున్నాడు. మామూలుగా ఇప్పుడు వరకు జరుగుతుంది ఏంది, కేసిరెడ్డి దానికి సంబంధించినంతవరకు పెడితే దాన్ని మిథున్ రెడ్డి దగ్గర చేరిస్తే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వాటిని ఎక్కడికి ఎలా పంపించాలనే కార్యక్రమంలో వాళ్ళు చూసుకునేవాళ్ళు. అంతిమంగా ఎక్కడ పంపించాలనేది, ఏ విధంగా ఎక్కడ తరలించాలనేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని మిథున్ రెడ్డి చూసుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది మొత్తాన్ని కూడా కేసిరెడ్డి వరకే ఆపేయాలనే భావనలో ఉన్నట్టున్నారు. కానీ వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. నిన్న ఆయన వెళ్ళి గవర్నర్ గారిని కలిసిన ఉదంతం కావచ్చు, ఇప్పుడు నెల్లూరు వెళ్ళే ఉదంతం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అతను చుట్టూ చక్రబంధంలో ఇరుక్కున్నాడు. ఈరోజు అతను బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపట్టలేదు. ఇప్పుడు 11 కోట్ల రూపాయలు ఈ 12 బాక్సుల్లో ధనం అయితే, డబ్బులు అయితే దొరికినాయి కదా. మరి ఈ డబ్బులు దొరికినప్పుడు ఈడీ వాళ్ళు వస్తారుగా, ఈడీ ఐటీ వాళ్ళు కూడా రావాలి కదా. ఇప్పుడు నిస్సందేహంగా ఇది ఎవరైతే మీరు చెప్పినట్లు దానికి సంబంధించినంత వరకు ఎవరు అక్కడ చేరవేశారనేది వరుణ పురుషోత్తం చెప్పడం కూడా జరిగింది. కేసిరెడ్డి పేరు చెబుతున్నాడు. అంటే ఇక్కడ మిగిలిన విషయాలన్నీ కూడా ఒక్కోటి. ఇది నాకు తెలిసినంత వరకు 1000 వంతు కూడా ఇంకా తక్కువ. అంటే ఇంకా బయటపడాల్సినవి చాలా ఉన్నాయి. 5000 వంతులు బయటపడాలా, 5000 వంతులు బయటపడాలా. ఎందుకంటే ఈ 11 కోట్లు అనేది చాలా తక్కువ. కానీ అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరు కూడా విచారణకు సహకరించట్లేదు. విచారణకు వాళ్ళు సహకరిస్తేనే కదా ఇలాంటి డబ్బులు ఎన్ని ఉన్నాయని తెలుస్తాయి. అంటే ఇవన్నీ సహకరిస్తే బయటకు వచ్చినాయా? వాళ్ళు సహకరించరు. వాళ్ళు విచారణలో మొత్తం అన్ని విషయాలు బయటపెట్టుకున్నారు. గూగుల్ టేక్అవుట్ ద్వారా అందరి జాతకాలు వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. వీళ్ళు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వాళ్ళ నోటంతటి వాళ్ళు చెబితే వాళ్ళకి ఎంత కొంత శిక్ష అయితే తగ్గిద్ది. కానీ వాళ్ళు చెప్పకపోయినా కూడా వీళ్ళు ఆధారాలను బయటపెడతారు. ఎక్కడ ఏ రూపేణా పంపించారో కూడా అన్ని విషయాలు బయటపెడతారు. విస్తుపోయే నిజాలు ఆంధ్రప్రదేశ్లో చూడబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ లిక్కర్ కుంభకోణంలో ఇంత దోపిడీ ఎక్కడ జరగల, ఇది గమనించుకోండి. కాబట్టి ఇదంతా ప్రపంచం మొత్తం కూడా దీన్ని 1000 కళ్ళతో చూస్తూ ఉంది. ఎక్కడ ఎన్ని విషయాలు బయటకు వస్తాయి, ఎవరెవరు బయటకు వస్తారని. డబ్బులు బయటపడటం ఒకటైతే, మరోపక్క ఈ స్కామ్తో నాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు స్కామే జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. ఆయన అంటే ఈ స్కామ్లో ఆయన పాత్రను నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు కూడా అధికారులకు దొరికాయి అంటున్నారు. ఎందుకంటే బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిని ఏనే డిప్యుటేషన్ పైన తీసుకొచ్చారు. సిఎస్ నీటిపారుదల శాఖలో పెడదామంటే కాదు, ఎక్సైజ్ శాఖలో పెడదామని చెప్పి ఆయనే చెప్పారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు, సంతకాలు కూడా దొరికాయని చెప్పి అధికారులు అంటున్నారు. సో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫిక్స్ అయిపోయినట్టే అనుకోవచ్చా? ఆయన అదుపులో తీసుకుంటారని ఆయనకు తెలిసింది కాబట్టే నా వరకే ఆగండి, నా భార్య పేరుని బయటికి తీసుకురావద్దు, నా భార్య పేరు కూడా బయటికి తీసుకొస్తున్నారు దయచేసి అని చెప్పని మొరపెట్టుకోవడానికే మొన్న గవర్నర్ గారిని కలిశారు. ఆయన ఇంత సమర్థించుకోవాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ఆయన అదుపులో తీసుకుంటారని స్పష్టంగా ఆయనకు తెలుసు. వాస్తవాలన్నీ కూడా వాసుదేవరెడ్డి గారు చాలా వరకు చెప్పిన తర్వాతే ఇవన్నీ ముందు కదిలిని. అందుకనే ఆయన్ని సాక్షిగానే చూస్తున్నారు. ఇప్పుడు నిందితుడిగా చూడట్లేదు. అందుకనే ఆయన బాధ్యతలు ఆయన చేసుకుంటా ఉన్నాడు. వీళ్ళన్నీ బయటకు వచ్చిన తర్వాత అన్ని నిజాలు బయటకు వస్తాయి. రేపో ఎల్లుండో విజయసాయిరెడ్డి వస్తే విజయసాయిరెడ్డిని లోనేస్తారు. అలాగే మీ జగన్మోహన్ రెడ్డిని కూడా అదుపులో తీసుకుంటారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. దాంట్లో ఎలాంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క రక్త మాంసాలతో వ్యాపారం చేశారు. అంత తేలిగ్గా వాళ్ళ ఉసురు తగలకుండా పోదు. అంటే లావు కృష్ణదేవరాయలు చెప్పారు లోక్సభలో, ఆయన చెప్పారు 2000 కోట్ల వరకు విదేశాలకు తరలి వెళ్ళింది అని చెప్పి. కానీ ఈడీ అంటారు ఎందుకని ఇప్పటివరకు యాక్టివ్గా ఎక్కడ ఉన్నట్టు కనిపించట్లేదు. లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటానే చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అప్పుడు దొరికింది 8 కోట్ల 30 లక్షల రూపాయలే కదా. ఇప్పుడు మొత్తం కలిపి 30 కోట్ల రూపాయలు తెలియదు దీంతో. మరి ఈ 30 కోట్లకు సంబంధించిన వివరాలన్నీ చెప్పాలిగా వాళ్ళు. ఇంత డబ్బులు మామూలుగానే ఇప్పుడు 2 లక్షల వరకే నిబంధనలు ఉంటాయి. వ్యాపార సంస్థలు కొన్ని నిబంధనలు ఉంటాయి. వ్యాపార సంస్థలు ఏంటి, నగదుతోటి అంటే డబ్బులతోటి చేసే వ్యాపారం చేసే వాళ్ళకి సంబంధించి వాళ్ళ లెక్కలు చూపించడానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. కానీ ఇన్ని కోట్ల రూపాయలు దొరికిన తర్వాత వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారో చూసుకోవాలి కదా. దీనికి సంబంధించింది వీళ్ళ దగ్గర ఎందుకు ఉన్నాయి? అది బెవరేజ్ సంస్థలో ఉండాలా, లేకపోతే దానికి సంబంధించిన కార్యాలయంలో ఉండాలా, మిగిలిన వాళ్ళ దగ్గర ఉండాలా? వీళ్ళ దగ్గర ఎందుకు ఉన్నాయి అన్ని కోట్ల రూపాయలు? ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. ఆ బయటకు వచ్చినప్పుడు ఎవరు ఇక్కడ పెట్టమన్నారు? రాజకేశ్రెడ్డి ఎవరి ద్వారా వచ్చాడు? రాజకేశ్రెడ్డి అతను సాంకేతిక సలహాదారు. అతనికి ఏం సంబంధం దీంట్లో? మిథున్ రెడ్డి లోక్సభ సభ్యుడు, అతనికి ఏంటి సంబంధం? విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడు, అతనికి ఏంటి సంబంధం?
సత్యప్రసాద్ కార్యదర్శి, అతనికి ఏంటి సంబంధం, వాసుదేవరెడ్డి, వీళ్ళందరి విషయాలు కూడా ఇప్పుడు బయటకు వస్తాయి కదా. ఎవరికేం సంబంధాలు ఉండే, ఎవరేం చేశారు, ఎవరి ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగినాయి, బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం, అతను మామూలుగా ఒక సిమెంటు కంపెనీకి వాళ్ళకి సంబంధించిన దాంట్లో భారతీయ సిమెంట్ని వీకార్డ్ ద్వారా వేరే వాళ్ళకి ఇచ్చేసారు, అది విజయ సంస్థలకు సంబంధించి దాంట్లో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అతనికి ఏం సంబంధం. నేను అతని కార్యాలయంలో ఎన్ని విషయాలు బయటకు వచ్చినాయి, ఆ కార్యాలయం సోదా చేసిన తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి సత్యమణి బెంగళూరు నుంచి సరాసరి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసింది. అంటే చాలా విషయాలు విచారణ సంస్థలు ఈ సిట్టు వాళ్ళు బయటికి తీసుకొచ్చారు కాబట్టి ఇక తప్పించుకోలేని మార్గం లేదు అతనికి, తప్పించుకునే మార్గం. కాబట్టి ఎలా తప్పించుకోవాలి ఏంటనేది అతనికి అన్ని దారులు మూసుకుపోయినాయి కాబట్టి ఎక్కడన్నా కానీ చిన్న సందు దొరికిద్దా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.